హాయ్ వ్యూవర్స్, నేను మీ జయా చిలివేరి. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేయబోతున్నాము. పన్నీర్ కర్రీ వచ్చేసి మటన్ స్టైల్లో. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి పన్నీర్, కారం, ఆయిల్, పెరుగు, పసుపు, హోల్ గరం మసాలా, మిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్ చాప్ చేసుకోవాలి, టమాటో, 5 జీడిపప్పు, సాల్ట్ తగినంత, ఫ్రెష్ మా ఇంట్లో పండించిన కొత్తిమీర. లెట్స్ స్టార్ట్ పన్నీర్ కర్రీ. ఇప్పుడు మనము కట్ చేసిన పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి 1/2 అవర్ నానబెట్టాలి. ఫస్ట్ పెరుగు వేయాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్. పన్నీర్ మ్యాగ్నేట్ చేసి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాలి. దీనిలో 1 కప్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. వీటిలో నుండి 1/2 వంతు తీసి మనము మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ కోసం. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేద్దాము. దానికి మనం మిక్సీ జార్లో టమాటోస్, జీడిపప్పు, లవంగాలు, చెక్క, ఇలాచీ, సాజీరా, ఇప్పుడు బ్రౌన్ కలర్ వేయించుకున్న ఆనియన్స్ వేసి మనం దీన్ని ప్యూరీ చేసుకుందాం. టమాటో ప్యూరీ రెడీ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి మనం వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు కొంచెం వేగాక మనము టమాటా ప్యూరీని వేసుకోవాలి. సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మనం ఇందులో పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. 3 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించాలి. స్టవ్ ఆపేయాలి. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ మటన్ స్టైల్లో రెడీ.